నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఏదైనా పర్సన్ ఏమో రోజు ఎక్సర్సైజ్ చేస్తారనమాట ఇంటెన్సివ్గా. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో బీసీడబ్ల్యూ అయినా సరే, ఫిష్ ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే, విటమిన్స్ అయినా, అయితే వాడు మంచిగానే గ్రో అవుతాడు. ఇక్కడ బి అనే పర్సన్ వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు బాగానే ఇంటెన్సివ్గా, కానీ ఎలా కూడా అనమాట వానికి అసలు ఏం తెలియదు, ఏదో చేస్తున్నాను కాపీ క్యాట్ లెక్క చేస్తాడు అనమాట. దట్స్ ఇట్. అయితే ఒకరోజు ఏ అని బి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక కన్వర్సేషన్లో, నువ్వు ప్రోటీన్ వాడడం వల్లనే, నువ్వు బీసీడబ్ల్యూ వాడడం వల్లనే, నువ్వు క్రియేటిన్ యూజ్ చేయడం వల్లనే, ఇది అది యూజ్ చేయడం వల్లనే నీకు బాడీ వచ్చింది, లేకపోతే నీకు వచ్చేది కాదు అని అంటాడు బి అనే పర్సన్ ఏ తోటి. అయితే ఏ అనే పర్సన్ ఎలాంటి రియాక్ట్ అనమాట, ఒక స్మైల్ ఇచ్చేసి అవును నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు. తెలుసు కదా అలాగే. అయితే ఇక నేను చెప్పేది ఏంటంటే, అందులో దిగిన తర్వాతకి దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతకే మాట్లాడాలి. ఏదో ఉంది కదా అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంది, ఆ బెనిఫిట్స్తో పాటు కాన్స్ కూడా తెలుసుకోవాలి. ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. బెనిఫిట్ ఎంత ఉన్నాయో కాన్స్ కూడా అంతే ఉంటాయి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతకి మాట్లాడాలి. ఏదో ఉంది కానీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సో ఏదైనా సరే రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ఉంది. సో ఏదైనా రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడు. ఇంకా ఉంటా.